ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతోంది. కానీ ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక పూర్తి కాలేదు. వీటితో పాటు కొత్త టీపీసీసీ చీఫ్ నియామకం ఇంకా పెండింగ్లోనే ఉంది. అసలు ఇన్ని రోజుల పాటు మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక పూర్తి కాకపోవడానికి కారణాలు ఏంటి? మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నారా? ఇప్పుడు ఆషాఢం పోయి శ్రావణ మాసం వచ్చేస్తుంది. ఆశావహుల్లో ఆశలు చిగురుస్తున్నాయా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 8 నెలలవుతుంది. కానీ పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ కానీ, పూర్తి స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక కానీ పూర్తి కాలేదు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణతో పాటు కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక కూడా పూర్తవుతుందని గాంధీ భవన్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలందరూ ఢిల్లీకి వెళ్లారు. దీంతో కేబినెట్ విస్తరణతో పాటు కార్పొరేషన్ల చైర్మన్ల ఎంపిక పూర్తవుతుందని అందరూ భావించారు. కానీ ఆషాఢం రావడంతో ఆ రెండింటికి బ్రేక్ పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి దఫాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు ముందు 37 మంది కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికకు సంబంధించి ఓ లీక్ ఇచ్చారు ప్రభుత్వ పెద్దలు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి అధికారిక జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. కొంతమందికి కొన్ని కార్పొరేషన్ పదవులను కట్టబెట్టారు. ఇక మిగిలిన 20కి పైగా కార్పొరేషన్ చైర్మన్లు ఇంకా నియమించలేదు. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా పెండింగ్ లో ఉంచారు. అంతలోనే ఆషాఢం రావడంతో మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక 2 పెండింగ్లో పడ్డాయని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఇక శ్రావణం రావడంతో మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. రేవంత్ టీం ఫుల్ఫిల్ అయిన తర్వాతే కొత్త పీసీసీ నియామకం ఉంటుందని చర్చ గాంధీ భవన్లో నడుస్తుంది. మరోవైపు కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా మహబూబ్ నగర్ నుండి సీఎంతో పాటు జూపల్లికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. నల్లగొండ నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ నుండి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఖమ్మం నుండి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ నుండి సీతక్క, కొండా సురేఖ, మెదక్ నుండి దామోదర రాజ నరసింహ మంత్రులుగా ఉన్నారు. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మొదటి దఫాలో అవకాశం దక్కలేదు. దీంతో రెండో విడతలో ఈ 4 జిల్లాలకు ప్రాధాన్యత ఉంటుందని చర్చ నడుస్తుంది. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొదటి దఫాలో ఉన్న మంత్రులు సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే సీఎంతో పాటు 6 మంత్రులు అగ్రవర్ణాల నాయకులే. దళిత సామాజిక వర్గానికి చెందినవారు 2, బీసీ సామాజిక వర్గానికి చెందినవారు 2, ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు 1. రాష్ట్ర జనాభాలో మెజార్టీగా ఉన్న కులాలు, ముదిరాజ్, యాదవ సామాజిక వర్గాలకు మైనార్టీలో మంత్రివర్గంలో చోటు లభించలేదు. ఇక మిగిలిన మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న నేతలలో అగ్రవర్ణాల నుండి మల్రెడ్డి రంగారెడ్డి, కోదండరాం, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బల్మూరి వెంకట్రావు, మైనంపల్లి రోహిత్ రావు, ఎస్టీల నుండి వేడ్మా బొజ్జు, బాలు నాయక్, రామచంద్రు నాయక్, బీసీల నుండి బీర్ల ఐలయ్య యాదవ్, శ్రీహరి ముదిరాజ్, సునీత ముదిరాజ్, మైనార్టీల నుండి ఫయీం ఖురేషీ, అమీర్ అలీ ఖాన్, ఫిరోజ్ ఖాన్ ముందు వరుసలో ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయించిన నేతలకు మంత్రివర్గంలో చోటుండదని పదే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు చెబుతున్నారు. చూడాలి మరి వారు చెప్పినట్లుగా మాట మీద ఉంటారా, లేక గీత దాటి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.